హెల్త్ న్యూస్ మీకోసం. రొమ్ము కణజాలానికి సంబంధించిన సవివర మ్యాప్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మహిళలకు వయసు మీద పడే కొద్దీ కణాలు క్షీణించడంతో పాటు వాటి వృద్ధి తక్కువగా ఉంటుంది. తద్వారా ఒక సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుందని, అందులో క్యాన్సర్ కణాలు వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉంటాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80% కేసులు 50 ఏళ్లు పైబడ్డ అతివల్లోనే చోటు చేసుకుంటున్నాయి. కణాలు విభజనకు లోనే స్వీయ ప్రతులను సృష్టించుకునే క్రమంలో వాటిలో ఉత్పరివర్తనాలు పోగుపడతాయి. అవి క్యాన్సర్కు కారణం కావచ్చు. అయితే చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ ఉత్పరివర్తనాలను శరీరం సులువుగానే వదిలించుకోగలుగుతుంది. కానీ వయసు మీద పడ్డాక ఆ పని చేయడానికి కష్టపడుతోంది. ఇమేజింగ్ విధానాల సాయంతో 5 నుంచి 86 ఏళ్ల మధ్య ఉన్న 500 మంది మహిళల రొమ్ము కణజాలాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ చిత్రాలను హార్మోన్ గ్రాహకాలు, రోగనిరోధక కణాలు, కణజాల తీరుతెన్నులతో కలిపి ఒక మ్యాప్ను వారు తయారు చేశారు. వయసు మీద పడే కొద్దీ రొమ్ముల కణజాలంలో తక్కువ సంఖ్యలో కణాలు ఉంటున్నాయి. చాలా తక్కువగా విభజన చెందుతున్నాయి. పాలను ఉత్పత్తి చేసే లోబ్యూల్స్ తగ్గిపోవడమో, అదృశ్యం కావడమో జరుగుతుంది. డక్ట్లు దట్టమైన సపోర్టింగ్ పొరలతో మరింత పెద్దగా మారుతున్నాయి. కొవ్వు కణాలు పెరుగుతున్నాయి. రక్తనాళాలు తగ్గుతున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. మెనోపాజ్ దశలో రొమ్ము కణజాలంలో నాటకీయ మార్పులు జరుగుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. 20లు 30లలో ఉన్న మహిళల రొమ్ముల్లో బి కణాలు, క్రేజీల టీ కణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ రోగ నిరోధక కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించి చంపడంలో సాయపడతాయని వారు పేర్కొంటున్నారు.